హలో ఎవ్రీవన్. ప్రముఖ విద్యా సంస్థ బైజూస్ నుంచి చక్కగా ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా పార్ట్ టైమ్‌గా వీళ్ళైతే కల్పించడం జరిగింది. మీరు ఏ డిగ్రీ చేసినా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే 18 ఇయర్స్ నిండుంటే సరిపోతుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు పర్ డేకి 6 గంటలు మాత్రం అయితే పని చేయవలసి ఉంటుంది. ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి బైజూస్ సో, బైజూస్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఇదొక విద్యా సంస్థ అనేసి. ఇక్కడ మీకు జాయిన్ బైజూస్ యాజ్ ఏ రిమోట్ పార్ట్ టైమ్ అకాడమిక్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే, అది కూడా పార్ట్ టైమ్‌గా పర్ డేకి 6 గంటలు మాత్రం పని చేయవలసి ఉంటుంది. ఫుల్ డే కూడా కాదు. అది కూడా జస్ట్ పార్టీగా. సో, మరి బైజూస్ అంటేనే మనకు తెలిసిందే టీచింగ్ అనేసి. ఓకే, దాంట్లో మళ్ళా కొత్తగా మనం చెప్పవలసిన అవసరం అయితే లేదు. సో, ఇక్కడ ఒకసారి గమనించండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలు హెల్పింగ్ స్టూడెంట్ టు స్ట్రెంగ్త్ దేర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్. ఓకేనా? సో, మ్యాథ్స్ సబ్జెక్టు అదే సైన్స్ సబ్జెక్ట్స్ పైన వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఇవ్వడం. ఓకేనా? సో, ఆల్రెడీ మనకి బైజూస్‌లో చాలా మంది స్టూడెంట్స్ కోర్సెస్ తీసుకుంటారు. సో, ఆల్రెడీ అందులో జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. డౌట్స్ వస్తుంటాయి. సైన్స్ సబ్జెక్ట్ అను, మ్యాథ్స్ సబ్జెక్ట్ అను. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం. అంటే వాళ్ళ యొక్క డౌట్స్‌ని మీరు సాల్వ్ చేయడం. టోటల్‌గా మీరు ఇంటి దగ్గరుండి ఆన్‌లైన్‌లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఆన్ ది స్పాట్‌లో. సో, ఓకేనా? సో, ఇంతే మనకు సింపుల్‌గా మనకి మిగతా కూడా అంతే ఉంటుంది. ఇంకేం మనకి పెద్దగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, మ్యాథ్స్ మీద మంచి స్కిల్స్ ఉండాలనేసి, సైన్స్ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలనేసి, సో, ఇవే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్స్ కూడా మీరైతే గమనించవచ్చును. తర్వాత మరి వర్కింగ్ అవర్స్ ఏంటి? ఎలా వర్క్ చేయాలి? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి బెనిఫిట్స్ ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, 25,000 పర్ మంత్. ఓకేనా? 25,000 ఇస్తామని క్లియర్ మెన్షన్ చేశారు. 3 పీఎం టు 9 పీఎం నీడెడ్. ఓకేనా? సో, మీరు ఈవినింగ్ ఓకేనా? సో, మార్నింగ్ కూడా అవసరం లేదు. ఈవినింగ్ 3 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి. 3 పీఎం టు 9 పీఎం అనేసి పర్ వీక్‌లో మీకైతే 1 వీక్ ఆఫ్ ఇన్ వీక్ అనౌన్స్డ్ పోస్ట్ స్టేషన్ అలా లొకేషన్ అన్నారు. సో, కాబట్టి మీకు పర్ వీక్‌లో మీకు 1 డే అయితే హాలిడే అయితే ఉండడం జరుగుతుందని క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఓకేనా? సో, ఇంతమ్మా ఇక్కడ చూడండి, ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఆన్ డిమాండ్. ఓకేనా? సో, మీ యొక్క డిమాండ్ బట్టి సో, మీరేదన్నా అంటే మీకు పార్ట్ టైమ్‌గా 6 గంటలు చేస్తారు కదా! ఆ పార్ట్ టైమ్‌లో మీకు యొక్క అంటే స్టూడెంట్స్ మీకు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం ద్వారా లేకపోతే మీకు డిమాండ్ పెరిగితే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంది. బేస్డ్ ఆన్ ఫుల్ టైమ్‌గా చేస్తామని క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ చూడండి, ఆల్ క్లాసెస్ ఆర్ ఆన్‌లైన్ కాబట్టి మీరు ఆన్‌లైన్‌లోనే ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు కదా! చూడండి, ఎలిజిబిలిటీ చూసుకుంటే యూజీ కంప్లీటెడ్ ఇన్ సైన్స్, మ్యాథ్స్ ఫీల్డ్. ఓకేనా? సో, మీరు డిగ్రీలో మ్యాథ్స్ గాని, సైన్స్ సబ్జెక్ట్ గాని కంప్లీట్ చేస్తుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వర్క్ లొకేషన్ చూడండి, రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకుంటే పార్ట్ టైమ్. సో, చెప్పాను పార్ట్ టైమ్ అంటే 3 పీఎం టు 9 పీఎం. సో, కాబట్టి 6 గంటల వర్క్ అయితే ఉంటుంది కాబట్టి మీరు పార్ట్ టైమ్‌గా చక్కగా ఇంటి దగ్గర ఉండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మరి జాబ్ వాళ్ళు అంటే రిక్రూట్‌మెంట్ ఎలా చేసుకుంటారంటే మీకు ఆన్ ది స్పాట్‌లో మేబీ ఇంటర్వ్యూ పెట్టవచ్చు. ఒక ఇంటర్వ్యూ పెట్టి మీకు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ పెట్టి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత. చూడండి, జాబ్ లొకేషన్ చూడండి, ఎనీవేర్ ఎక్కడి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. జాబ్ టైటిల్ ఒకసారి గమనించండి. జాయిన్ బైజూస్ యాస్ ఎ రిమోట్ పార్ట్ టైమ్ అకాడమిక్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకేనా? తర్వాత అప్లై ఫర్ జాబ్ అని కింద మనకు క్లియర్ మెన్షన్ చేశారు కదా! డైరెక్ట్‌గా మీకు వీడియో కింద కామెంట్స్‌లో డైరెక్ట్‌గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి మీరు అప్లై ఫర్ జాబ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అయితే ఇక్కడ మనకు సింపుల్‌గా గూగుల్ ఫార్మ్ అయితే ఇచ్చారు. సో, ఈ గూగుల్ ఫార్మ్ మీరు నింపిన తర్వాత ఇక్కడ కూడా మనకు కొంత డేటా అయితే ఇచ్చారు. ఇక్కడ వర్క్ టైమ్స్ అనేసి, ప్యాకేజ్ అనేసి ఆల్రెడీ మనం ఏమైతే చెప్పుకున్నామో సో, అదే ఉంది. ఇక్కడ మనకేం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, సింపుల్‌గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. నేమ్ అనేసి, మీ యొక్క కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వండమ్మా. సో, ఎందుకంటే మీకు ఆఫర్ లెటర్ గాని, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా సో, మొత్తం కూడా మీకు ఈమెయిల్ ద్వారా గాని, లేదంటే కాంటాక్ట్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాబట్టి మెయిల్ ఐడీ ఆర్ కాంటాక్ట్ నంబర్ కరెక్ట్‌గా ఉండేటివి ఇవ్వండి. సో, ఓకేనా? ఇది ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గాని, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గాని సో, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్ వల్ల ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్‌లో ఇస్తాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.